మొన్నటి వరకు ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ ఓవైపు వైఎస్ఆర్సీపీ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తలబడబోతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈరోజు ప్రధాని మోదీ చిలకలూరిపేట వేదికగా ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన కూడా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి పార్టీల నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ ఇద్దరు కూడా ఒకటే అన్నది ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ఆరోపణ. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి తద్వారా ఎన్డీఏకి లాభం చేకూర్చకుండా చేయాలి అన్నది వీరి ప్రయత్నం అన్నది ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంతవరకు ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోయింది. ప్రధాని మోదీ ఒక స్పష్టమైనటువంటి సంకేతం చిలకలూరిపేట వేదికగా ఇచ్చారు. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, తద్వారా అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అన్నది ప్రధాని చెబుతున్నటువంటి మాట. మరి ఈ సందర్భంలో అధికార వైసీపీ ఇప్పటికే వైనాట్ 175 టార్గెట్ పెట్టుకుంది. ఖచ్చితంగా గతంలో కంటే 151 స్థానాలకు మించి ఈసారి ఖచ్చితంగా 175 స్థానాలు గెలుచుకుంటామని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రధాని మోదీ పిలుపు తర్వాత దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? ఈ ఇష్యూస్ మీద మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ వినూషారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, అలాగే నందిగం సురేష్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ మనతో పాటు, అలాగే మస్తాన్ వలీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు. ముందుగా మస్తాన్ వలీ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ మొత్తం వ్యవహారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం వహిస్తున్నటువంటి షర్మిల గురించే పరోక్షంగా మోదీ గారు ప్రస్తావించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా వేరువేరు కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి తద్వారా ఎన్డీఏకి లాభం జరగకుండా చేయాలి అన్నది ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర అన్నది మోదీ గారి ఆరోపణ. ఏం చెప్తారు మస్తాన్ వలీ గారు? సార్, ఈ మీటింగు రాష్ట్ర పునరంకిత అనే సభ పెట్టి నరేంద్ర మోడీ గారికి భజన చేసేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పునరంకితం అవుతూ మరి కాంగ్రెస్ గురించి కూడా చెప్పకపోతే బాగుండదు కదా, నన్ను నమ్మరు. తెలుగు ప్రజలందరినీ కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ఉన్నారు. అది మీ ప్రత్యేక హోదాకు సంబంధించిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 7 కొండల వెంకన్నగ సాక్షిగా మనం చెప్పాము, ఇయ్యలేకపోయాము. ఆ రోజు ఇదే ముగ్గురు ఆ రోజు తిరుపతిలో కూర్చొని ఈ తెలుగు ప్రజలకి వాళ్ళ మేనిఫెస్టోలో మన మేనిఫెస్టోలో పెట్టినా కూడా మనం చేయలేకపోయాము. మరలా ఇప్పుడు మన కాంగ్రెస్ గురించి చెప్పకపోతే నా పరువు పోతుందేమో అనేటటువంటి విషయంలో ఆయన చెప్తే వీళ్ళు మాత్రం ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు కూర్చొని ఒకేసారి చప్పట్లు కొట్టడం, తల ఊపటం మనం ఏదో చూస్తుంటాం అప్పుడప్పుడు ఉత్సవాల్లో. దాని పేరు చెప్పనులే కానీ ఆ విధంగా ఉత్సవాల్లాగా నిలబడి నరేంద్ర మోడీ గారి భజన చేశారు. ఈ 10 సంవత్సరాలలో రాష్ట్రానికి ఏం చేశారు? గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానన్న పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఢిల్లీని మించిన రాజధాని ఇచ్చాడో అమరావతిగా దిక్కులేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెడితే ఆ జాతీయ ప్రాజెక్టును అట్టబెట్టి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తుపడి కాంట్రాక్టర్లు మార్చుకున్నారు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర అపర సంజీవిని అయిన పోలవరం పూర్తి చేయలేదు. ఇవాళ ఈ రాష్ట్ర సంపద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2.5 లక్షల కోట్ల రూపాయల సంపద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు భవిష్యత్తుకు సంబంధించి కేంద్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే రావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారానే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి సాధించబోతోంది అన్నది ఈ 3 పార్టీలు కలిసి మోదీ గారి సమక్షంలో చెప్పినటువంటి మాట. దాని ప్రభావం ఉండదంటారా? గతంలో కూడా ఇదే మాట గతంలో కూడా మురళీకృష్ణ గారు అప్పుడు కూడా తిరుపతిలో ఇదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. రిపీట్ అయింది తప్ప కొత్తతనం ఏం లేదు. ఏమి చేస్తామో చెప్పానండి. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఇసుక ల్యాండు మైను జరిగింది, మేము కూడా విమర్శించాం. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారు ఏమి యాక్షన్ తీసుకున్నారు చెప్పానండి? ఈ తెలుగు ప్రజలకు 10 లక్షల ఈ ఆరోపణల గురించి కూడా పరోక్షంగా మోదీ గారు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ మీద ఉంటే తద్వారా అది కాంగ్రెస్ కి వైఎస్ఆర్సీపీకి మధ్య డిస్ట్రిబ్యూట్ అయిపోయి పరోక్షంగా
ఎన్డీఏ ప్రభుత్వానికి సార్, ఎన్డీఏ కేంద్రంలో కూటమికి అధికారంలో ఉండి లాభం ఏం- చేకూర్చకుండా- ఏం- లాభం ఏం చేకూర్చకుండా చేస్తున్నారు చేసే సార్? ప్రయత్నం జరుగుతోంది అనేది మోదీ మాట, నిజం కదా? లేదు లేదు, కేంద్రంలో అధికారం ఉండి ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పానండి, ఏం కమిటీ వేశారో చెప్పానండి, ఏ విధమైన ఈడీ యాక్షన్లు జరిగినాయో చెప్పమనండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వివేకానంద రెడ్డి గారి హత్య గడిచిన 5 సంవత్సరాల అక్క చెల్లెళ్ళకి అక్క చెల్లెళ్ళనే సరిగా చూడండి అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అదే వేదిక సాక్షిగా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఒకటే అని ఏ విధంగా చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరణించినటువంటి దాని మీద నుంచి పుట్టినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు చేసిన పార్టీ. మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఈ దేశ మర్చిపోలేనటువంటి నాయకత్వం వహించి చేయించింది కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు మీ ప్రశ్నకి డాక్టర్ వినుషా రెడ్డి గారు చంద్రబాబు భారతీయ నాయుడు జనతా గారి పార్టీ కాలంలో సమాధానం కానీ చెప్తారు. వినుషా రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ గడిచిన ఎవరు 10 ఏళ్లలో చెప్పలేరు, అటు- ఎవరు గడిచిన చెప్పలేరు. 10 ఏళ్లలో అదే విషయం వాళ్ళంతా కేవలం మస్తాన్ అలీ గారు బ్యాంక్ మీరు మేళం. చేసిన పాయింట్స్